ముంబై నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు చాలా బాగా నేర్చుకున్నాను. బాంబే అమ్మాయిలాగా లేదే. నాకు హైదరాబాద్ అంటే రొటీన్ 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 పరమ రొటీన్. ఫస్ట్ అది ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన కాదు. డైరెక్టర్ గారికి నేను రుణపడి ఉంటాను. ఆ అమ్మాయిలో హ్యాపీనెస్ లేదు, ఏదో చిన్న దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. అందరికీ కూడా థ్యాంక్స్. చనిపోయింది సార్, చనిపోయింది సార్. అయ్యో నా బంగారు తల్లి, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? అటు పాండు ఫోన్ పనిచేయట్లేదు, ఇటు స్వాతి ఫోన్ పనిచేయట్లేదు. ఇద్దరు కలిసే ఈ మర్డర్ ప్లాన్ చేసుకుంటారు. అటు పాండు ఫోన్ పనిచేయట్లేదు, ఇటు స్వాతి ఫోన్ పనిచేయట్లేదు. ఇద్దరు కలిసే ఈ మర్డర్ ప్లాన్ చేసుకుంటారంటావా? ఏమో చెప్పలేం. మీరందరూ ఒక సంగతి అబ్జర్వ్ చేశారా? ఏంటి? నటాషా చనిపోయినప్పుడు ఆ ఫారెస్ట్ గార్డ్ ఎందుకు ఏడ్చాడు? అమ్మా నటాషా, చనిపోవడానికే ఇక్కడ వచ్చావా తల్లి? నిజమే, ఏదో సొంత మనుషులు చనిపోయినట్టు ఏడ్చాడు. రాత్రి నటాషా కాటేజ్ నుండి వాడు రావడం చూసా. అసలు వాడే ఎవరక్కడ? ఎవరు? ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే అడిగేది. మీకు భోజనం తెచ్చాను సార్. అలాగే సార్. లోనికి తీసుకురావచ్చుగా, అక్కడే నిలబడ్డావేంటి? మీరేదో గట్టిగా మాట్లాడుకుంటుంటే ఆగాను సార్. సర్లే తీసుకురా. అలాగే సార్. అవును, నటాషా శవం మీద పడి అలా ఏడ్చేవెందుకు? బాగా దగ్గర వాళ్ళు అయినట్టు బాధపడ్డావే. నటాషాకు నీకు సంబంధం ఏంటి? తను ఇంత ముందే తెలుసా నీకు? తెలీదయ్యా. మరి ఎందుకు ఏడ్చావు? నిన్నే అడిగేది. ఎందుకో ఏడుపు వచ్చింది, ఏడ్చానయ్యా. నటాషాకి నీకు ఏ సంబంధం లేకపోతే అలా ఏడ్చేవెందుకు? నిన్నే అడిగేది. నటాషా నీకు ముందే తెలుసా? అడుగుతున్నది నిన్నే. హలో, ఏమిరా? నలుగురిని చంపేసి పారిపోయినాడా? వాడెవడు కాండడం లేదా? రే నువ్వు ఆనే ఉండు, నేను మనుషులు తోలిస్తాడా. చూడమ్మా కిరణం, సార్ నాకేదో భయంగా ఉండాలి. నువ్వు అసలే ముక్కు పచ్చలారని కొత్త రిక్రూటివి, ఆడిపిల్లవి. ఎట్టనైనా పోయి జాగ్రత్తగా డీల్ చేసి ఆ నరరూప రాక్షసుల్ని జాగ్రత్తగా అరెస్ట్ చేసుకొని రాపో. రివాల్వర్ తీసుకొని పో. సార్ మీరు ధైర్యంగా ఉండండి, నన్ను ఆశీర్వదించండి సార్. అట్లనే బొట్టు పెట్టి ఆరతి కూడా ఇవ్వండి సార్. ఆరతి అమ్మి ఇస్తాదిలే. ఒరి సీను సార్, అమ్మి జాగ్రత్త, నువ్వు అమ్మి వెనకాలే ఉండు. అరే ఆమె ఒప్పుకోవాలి కానీ జిందగీ మొత్తం తోడే ఉంటా. అమ్మా కిరణం, మీ వల్ల కాకుంటే ఎనికొచ్చేయండి, ఆవేశపడాకండి. గీ మాత్రానికి మేం పోవడెందుకు సార్? అయినా గాని పట్టుకోనికే పోతున్నట్లేదు, గీమెకి సెక్యూరిటీకి పోతున్నట్టుంది. ఇది కరెక్ట్. ఇంకా పోడి మూసుకొని పద. థ్యాంక్ యూ సార్.
ఆల్ ద బెస్ట్. శివమెత్తిన సింగమే చూడరా, కార్తీక్. ఎస్ మేడం. ప్రొసీడ్. రెండు సవాల్ దొరికాయి, మిగతా రెండు ఎక్కడున్నాయో వెతకండి. కమాన్. చలో. కార్తీక్ మేడం. ఎవిడెన్స్ తీసుకొని ల్యాబ్ కి పంపించండి. ఎస్ మేడం. అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలుసు, ఈ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్, మర్డర్లు 4. అవు మేడం, గందులో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక రైటర్ ఉన్నాడు, ఒక మోడల్ ఉంది. ఓకే. మోడల్స్ 4. అగో గందులో ఒక సీనియర్ మోడల్ ఉంది, 3 జూనియర్ మోడల్ ఉన్నారు. మెయిన్ మోడల్ రమ్య చనిపోయింది, అదే మర్డర్ అయింది. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది సీను? వాళ్ళకి ఇట్లా బతుకుండింటే మేడం నాకు 4 పాలసీలు వస్తుంటాయి కదా అని ఆలోచిస్తున్నా. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా మేడం? ఉండదా మళ్ళా? ఈ కేసు సక్సెస్ఫుల్ గా డీల్ చేస్తే ఓకే, లేదంటే ఏముంది, కమిషనర్ గారు పురుళ్లకు శ్రీమంతాలకు బందోబస్తు పంపిస్తారు. షటప్. నేను ఆలోచించేది అది కాదు. ప్రెస్ మీట్ లో నటాషా మెయిన్ మోడల్ అన్నారు, కానీ స్పాట్ లో తను లేదు అంటే. ఇదిగోండి మేడం, యాడ్ షూట్ ప్రెస్ మీట్ డీటెయిల్స్. సీను. మేడం. నేను చెప్పానే నటాషాని, తినే. అబ్బా పోరి మస్తుంది మేడం. షటప్. ఈ యాడ్ కి మెయిన్ మోడల్ నటాషా కదా, మరి తనేమైంది? అవును, నటాషా పేరెంట్స్ ఎక్కడుంటారు? ఎవరెక్కడా? ఎవడాడు సందులకెళ్ళి వచ్చిపోతురేం బ్రో? నా గొంతుని పారిపోయినట్టు మేడం. షటప్. నీ డౌట్స్ ఆపి నేను చెప్పేది విను. చెప్పింది అర్థమైంది కదా? ఎస్ మేడం. ఓకే. ఈ అమ్మాయి ఏమై ఉంటుంది? అసలు ఏం జరిగింది? 4 మర్డర్లు జరిగింది. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను దిగినంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్.